హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్గు పచ్చిపప్పు టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 4 గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను. పచ్చిపప్పు ఒక 100 గ్రాములు. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ ఉన్న తింటాం అనుకుంటే 150 అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువగానే ఉండేటట్లు వేసుకుంటున్నాను. ఒక అరకిలో టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. నేనైతే 3 గంటలు ఆయిల్ వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి కల్లుప్పు వేసుకొని మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని మూత పెట్టుకుంటే టమాటా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత వేసి టమాటాలు ఉడికించుకుందాం. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసి మంచి వేగే వరకు వేయించుకోండి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసి వేయించుకుంటున్నాను చూడండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఉడకబెట్టుకున్న పచ్చిపప్పు వేసుకొని కలుపుకోవాలి. పచ్చిశనగపప్పు మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంటే పచ్చిపప్పుకి కూడా కారం, ఉప్పు బట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాలు ఉడికిన తర్వాత గుడ్లు అయితే తొక్క తీసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న గుడ్లు వేసేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకుందాం. గరం మసాలా కూడా వేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలదిప్పుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే ఎగ్ టమాటా పచ్చిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.